హలో గాయ్స్, పెద్ది మూవీ నుండి అయితే సాంగ్ లీక్ అయిపోయింది. మొత్తం ట్విట్టరు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ ఎక్కడ చూసినా ట్రెండ్ అయిపోతుంది. సాంగ్ అంటే పూర్తిగా సాంగ్ అని చెప్పి ఆశ్చర్యపోకండి. జస్ట్ ఒక 15 సెకండ్స్ ట్యూన్ అయితే లీక్ అయిపోయింది. అక్కడ రామ్ చరణ్ గారు డాన్స్ చేస్తున్నాడు ఒక లొకేషన్స్‌లో. అక్టోబర్ 10థ్ స్టార్ట్ అయిన ఒక సాంగ్ షూటింగ్ జరుపుతున్న స్పాట్‌లో ఎవరో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసిండు. అక్కడ ఆయన మాట్లాడుతున్న వర్డ్స్ అయితే మనకు రికార్డ్ అయినాయి. ఆయన చెప్తుంది ఏంటంటే, "అరే! అందులో పడిపోతే ఎట్లా రా బాబు! ఇంత లోతుందిరా" అని అంటుండు. "పడితే పరిస్థితి ఏంది" అని అంటుండు. అంటే ఆ వ్యక్తి మాట్లాడేది తెలుగు కాబట్టి సో, ప్యూర్‌లీ ఒక తెలుగు వ్యక్తి అయితే అంటే రామ్ చరణ్ గారి అభిమాని అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అభిమాని అయ్యుండి అట్లా చేస్తే ఇంకా తప్పు. ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా గాని ఏదైనా జరిగినా అఫీషియల్‌గా వస్తేనే కరెక్ట్ అది. తెలిసి చేసినా, తెలియక చేసినా ఆయనైతే తప్పు చేసిండు. ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఎంతో బడ్జెట్ పెట్టి కాస్ట్ అక్కడ పెట్టి ప్రొడక్షన్స్ ఎంతో కాస్ట్ అయితా ఉంటది. ఆల్రెడీ 50-60% షూటింగ్ పూర్తయింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇంకా షెడ్యూల్స్ ఒకటెనకొకటి ఉంటాయి. ఇప్పుడు ఇది లీక్ అయిందని చెప్పి వాళ్ళు ట్యూన్ అయితే చేంజ్ చేయలేరు కదా! మళ్ళీ వేరే లొకేషన్స్‌లో ఇదే షాట్ తీయాల్సొస్తదేమో. ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి అదే సీన్ ఎందుకు పెట్టాలని చెప్పి. వాళ్ళకేదైనా ఆలోచన ఉండొచ్చు. వట్టిగా ప్రొడక్షన్ కాస్ట్‌లు పెంచే పనులు చేయకండి. ఇదే ఒక మీరనుకోవచ్చు 10 సెకన్లు, 15 సెకన్ల సాంగ్‌కే ఏముందిరా నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావు. అది లీక్ అయితే ఏముంది. ఇది కాకపోతే ఇంకేదైనా లీక్ అవ్వచ్చు. ఇంకా ట్రెండ్ అయితుంది కదా! వైరల్ అయింది కదా! అది మూవీ ప్లస్సే కదా! అని మీరనుకోవచ్చు. మూవీ రిలీజ్‌కి మస్తు టైం ఉంది. 27థ్ మార్చ్‌లో అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 27థ్ మార్చ్ అయినా లేదంటే నెక్స్ట్ ముందైనా ఎనకకైనా ఇంకా చాలా టైం ఉంది. వాళ్ళు ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసుకుంటూ అఫీషియల్‌గా వచ్చింది వేరుంటది. లీక్ అయితూ వచ్చింది వేరుంటది. 'ఓజీ' మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ట్రైలర్ బాగా లేట్ అవ్వడం వల్ల చాలామంది తీసేసి పెట్టేసిర్రు యూట్యూబ్‌లో. దానివల్ల ట్రైలర్ పైన వచ్చిన ఒరిజినల్ వ్యూస్‌కు చాలా ఎఫెక్ట్ పడింది. ఆల్రెడీ చూసేసిర్రు కాబట్టి. ఇది కూడా అట్లనే అయితది. ఇది ఒక చిన్న సీన్‌గా సాంగు ఒక చిన్న డాన్స్ చేస్తుండు. మామూలు మూవ్‌మెంటే గదా! అని మీరనుకోవచ్చు. కానీ అదే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే అంటే మామూలుగా షూటింగ్ జరుగుతుంది. ఒక పెద్ద ఫైట్ సీక్వెన్సు. ఫోనున్నది. అక్కడ అంటే ఒక లొకేషన్ జరుగుతున్నప్పుడు చాలామంది ఫోన్స్ పట్టుకొని అలౌ ఉన్నదనుకో. వాళ్ళెంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడి నుంచెల్లి దూరం నుంచెల్లి ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్‌లొచ్చేసినాయి. అంటే హై క్వాలిటీ కెమెరాస్. ఎక్కడి నుంచెల్లైనా జూమ్ చేసి మరీ తీయొచ్చు. ఇది చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ షేర్ చేయండి. వీలైతే లైక్ చేసి హైప్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి. ఇదొక మెసేజ్ లాగా తీసుకోండి. ఎందుకంటే మన సినిమాని మనమే ఆహ్, సో, ఒక రకంగా చంపుకున్నట్టు అయితది. ఎందుకంటే లీక్స్ అనేది వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టి తీస్తా ఉంటారు. చిన్న షాట్ అయినా చిన్నవి ఏదైనా గాని మూవీ టీమ్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిందే కరెక్ట్. తప్పకుండా ఇది ఇది ఒక మంచి మెసేజ్ లాగా తీసుకోండి తప్ప సో దీన్ని వీడేదో సోది చెప్తున్నాను అనుకోకండి. అది 'రామ్ చరణ్' గారైనా, 'అల్లు అర్జున్' అయినా, 'పవన్ కళ్యాణ్' అయినా ఏ హీరో సినిమా అయినా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా రాబోతుంది. ఎక్కడన్నా షూటింగ్ జరిగినా కూడా మీరు వీడియోలు తీసి మీరు మీ దాంట్లో ఉంచుకోండి తప్ప షేర్‌లు చేయడం, ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే అఫీషియల్‌గా వచ్చింది వేరుంటది. వాళ్ళు చాలా కష్టపడి సినిమా తీస్తా ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అక్కడ మాట్లాడిన తెలుగు వ్యక్తి ఒక నార్తోడు తెలవనోడు ఒక హిందీ మాట్లాడే వ్యక్తి మేబీ అక్కడ ఉన్నోళ్ళు వేరే 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. అలా అయ్యుంటే నేను ఓకే అనేవాడిని గానీ, ఒక తెలుగు మాట్లాడే వ్యక్తి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. కామెంట్‌లో తెలియజేయండి. వానికి తెలుసు. మనం జేస్తుంది తప్పని. అంటే వాని ఫోన్‌లో ఉన్నంత వరకు ఓకే. అది లీక్ జేయడం కరెక్ట్ గాదు గదా! సరే నా అభిమాన హీరో అని మేబీ తీసుకొనుండొచ్చు. ఫ్యాన్‌గా తీసుకొనుండొచ్చు. కానీ అది లీక్ జేయడం అనేది కరెక్ట్ గాదు. అది షేర్ వల్ల లీక్ అయ్యి ఉండొచ్చు. వాట్సాప్ షేరింగ్ వల్ల లీక్ అయ్యి ఉండొచ్చు. స్టేటస్ పెట్టడం వల్ల లీక్ అయ్యి ఉండొచ్చు. ఎట్లా అయినా లీక్ అయ్యి ఉండొచ్చు. లీక్ చేయడం అనేది కరెక్ట్ గాదు. ఇది గుర్తుపెట్టుకోరి. మీకు అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా తిరిగినప్పుడు గానీ, పెద్ద హీరో సినిమాలు మన ముఖ్యంగా తెలుగు హీ హీరోల ఏమన్నా షూటింగ్ జరిగినప్పుడు ఫోన్‌లలో తీసినప్పటికీ షేర్‌లు మాత్రం చేయకండి. అసలు తీయడమే బంద్ చేయండి ముఖ్యంగా. ఎందుకంటే షూటింగ్ అనేది వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ఆహ్, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌లకు అంటే జీతాలిచ్చి అక్కడ ఎంతోమంది అంటే లైట్ బాయ్ నుంచి కెమెరామెన్, కొరియోగ్రాఫర్ విత్ డాన్సర్స్ అక్కడ హీరోకి మేకప్ మ్యాన్ నుంచి అందరూ వర్క్ చేస్తా ఉంటారు.
అది చాలా ఖర్చుతో కూడుకున్నది. మనకు చూడ్డానికి సింపుల్‌గానే కనిపియచ్చు గానీ, చాలా ఖర్చుతో కూడుకున్నది. సో, అందుకే చెప్తున్నా. సో, 'పెద్ది' సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా మన తెలుగు సినిమాకి సంబంధించి ముఖ్యంగా 'పెద్ది' సినిమా ఇలా అవ్వడం అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అది ఓకే. సినిమా వాళ్ళు రిలీజ్ చేసుంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ అది షూటింగ్ జరుగుతున్నది. సో, తను డాన్స్ చేస్తున్న మూవ్‌మెంట్స్ కూడా లీక్ చేసి పడేసిర్రు. 'గేమ్ చేంజర్' విషయంలో కూడా అదే జరిగింది. సో, అప్పట్లో అంటే సో, అంటే మామూలుగా చెప్తున్నా. జస్ట్ ఒక మెసేజ్ లాగా ముఖ్యంగా మన తెలుగు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూస్తే మాత్రం ఇలాంటి బంద్ చేయండి. ఒకవేళ మీకు షేర్ వచ్చినా కూడా అది అంటే మామూలుగా మీకు ట్విట్టర్‌లో కనబడినా దాన్ని ట్రెండ్ చేయాలని చూడకుండా ఫస్ట్ దాన్ని రిపోర్ట్‌లు కొట్టి డిలీట్ చేపియండి. ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళు అఫీషియల్‌గా చేస్తారు కదా! ఎందుకు ఓపిక ఉత్సాహ కదా! ఎందుకు అంత ఊరుకు అక్టోబర్ 10థ్ రాబోతుంది. దీపావళి వరకు వస్తది సాంగు. సో, మీకు అంత ఆగకపోతే ఇలాంటివి మాత్రం చేయకండి. ఆపుకోండి కొంచెం షుగరు. సో, అదే చెప్పాలనుకుంటున్నా. అండ్ లాంచ్ అయితే ఎప్పుడో జరిగింది. అంటే 20థ్ మార్చ్ 2024లో స్టార్ట్ అయిన సినిమా. సో, వాళ్ళు అయినా కూడా 50% అయిందంటే సో, ఒక్కొక్క ప్రొ అంటే డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్స్ గాని వాళ్ళెంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు సినిమా కోసం అక్కడి దాన్ని అంచెలంచెలుగా సో, దాన్ని తీసుకుంటూ వస్తుర్రు. ఇక్కడి దాకా తీసుకొచ్చిర్రు. వాళ్ళు గ్లింప్స్ వదిలిర్రు గదా! టీజర్ చూసిర్రు గదా! సో, అందులో వచ్చినప్పుడు అంటే అట్లా ఒరిజినల్‌గా అఫీషియల్‌గా వచ్చినప్పుడు చూస్తే ఎంత హై ఇస్తది. ఇట్లా చేస్తే ఎంత బ్యాడ్‌గా అనిపిస్తది. అది ఏ హీరో అయినా గాని. సో, నాకు తెలిసినంత వరకైతే అప్డేట్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో రాబోతుంది సినిమా. సో, సాంగ్ షూట్ జరుగుతుంది. అక్టోబర్ 10థ్ నుంచి స్టార్ట్ అయింది. సో, అది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఉంటది. సో, ఆల్‌మోస్ట్ 50-60% షూట్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళు అనుకున్నట్టుగానే సినిమా వస్తుంది. సో, ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుంది సినిమా. ఆహ్, సో, కొన్ని ప్రొడక్షన్స్ అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ వస్తుంది సినిమా. అంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. అందుకే సో, కొన్ని డిలేస్ జరుగుతున్నాయి. మళ్ళీ ఇలాంటి లీక్సు చిన్న చిన్న లీక్సే అంటే ఒక సాంగ్ జరుగుతున్నప్పుడు ఒకటి లీక్ చేసి పెట్టిండనుకో పర్లేదు. ఇప్పుడు పర్లేదని చెప్పి దాన్ని ట్రెండ్ చేసిర్రు అయిపోయింది. ఒక పెద్ద ఒక షూట్ జరుగుతుంది. ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ అది క్రికెట్‌కి సంబంధించిన సీన్ అని చెప్పి అదే సినిమా అని చెప్పి తెలిసిపోయింది. సో, ఎవడన్నా ఆ మెయిన్ సీన్ జరిగేటప్పుడు ఒకటి తీసి లీక్ చేసి పెట్టేస్తే ఓకేనా మీకు? సో, అది నేను చెప్పాలనుకున్నది. సో, కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు గానీ మ్యాటర్ అయితే ఇది కన్వే అయిందని నేను అనుకుంటున్నా. సో, మామూలుగా అయితే ఎవరు మన తెలుగు ఆడియన్స్ మామూలుగా అంటే ఎవరు ఇట్లా బ్యాడ్ చేయాలని చూడరు. 99% గుడ్ పీపులే ఉంటారు. మంచి వాళ్ళే ఉంటారు. ఎవరో ఒకరే ఇట్లా సో, తేడాగా బిహేవ్ చేస్తుంటారు. సో, వాళ్ళ కోసం చెప్తున్నా. మీది మీ దాంట్లో దగ్గర పెట్టుకోండి. మీరు ఒకవేళ అనుకోకుండా షూటింగ్ చేసినా కూడా మీ దాంట్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్‌కు చూపించుకోండి తప్ప షేర్‌లు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయొద్దు. దయచేసి రిక్వెస్టింగ్‌గా కూడా కోరుకుంటున్నా. సో, అది లీక్ అయినందుకు చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఉండొచ్చు. షూటింగ్ జరుగుతుంది మా ముందే కదా అని. బట్ అక్కడ ట్యూన్ కూడా లీక్ అయింది. అది గుర్తుపెట్టుకోర్రి. థాంక్ యూ. సో, ఎవరైనా మన ఛానెల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి, హైప్ చేసి, షేర్ కూడా చేయండి. సో, ఇది ఆహ్, ఎవడైతే ఫస్ట్ లీక్ చేసిండో వాని దగ్గర దాకా పోవాలి.